శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది 3 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడం పట్ల రేపటి నుంచి సూర్య జయంతి వేడుకలు ప్రారంభమైనప్పటికీ ఈ నెల 23, 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెప్పారు. అరసవల్లి దేవస్థానం అనిమెట్ట మండపంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న సామూహిక సూర్య నమస్కారాలు, 24న ఇక మహా సౌరయాగం, 25న రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతాయని అన్నారు. 25న అర్ధరాత్రి 12 గంటల నుండి సూర్య జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా ప్రారంభం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రులు పూలు అలాగే పట్టు వస్త్రాలు ఇతర పూజ సామాగ్రి స్వామివారికి సమర్పిస్తారన్నారు. అలాగా అది ఎంతో విశేషమైన రోజు. సూర్య జయంతి ఉత్సవం ఉదయాన్నే ప్రారంభం జరుగుతుంది. స్వామివారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున 12:30 ఆ కాలంలో తెల్లవారుజామున ఆ సమయంలో సూర్యనారాయణ వారికి ఆ వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. తర్వాత అభిషేకం 1 గంట ప్రారంభమై భక్తులందరూ కూడా అలాగే మనకి విరాళాలు ఇచ్చిన వారు, అలాగే అభిషేకదారులు, అలాగే సామాన్య జనం వీళ్ళందరూ కూడా 1 గంట నుంచి కూడా భక్తులు అందరూ కూడా బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మొట్టమొదటిగా సూర్యనారాయణ స్వామికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. వంశపారంపర్య ధర్మకర్తలు అర్చకులైన వారితో జరిగి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన వారితో కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత స్వామివారికి నమక చమక పురుషూక్త శ్రీసూక్త దశాంతులు మహాన్యాసపూర్వకంగా అలాగే మన్యసూక్తం పారాయణ కూడా జరుగుతుంది. వీటితో కూడా అభిషేక కార్యక్రమాలను జరిగి అలాగే స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార